Hello friends, today Shinchan the legend called Dancing Amigo in Telugu part 4, part 5. స్టార్టింగ్లో అయితే షించాన్ నువ్వు నిజమో కాదో తెలుసుకోవడానికి కొట్టాను మసాబో అని చెప్పేసి మసాబోతో అంటాడు. తర్వాత ఏం జరిగిద్దంటే ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఎక్స్ప్లెనేషన్ కాకుండా డైరెక్ట్ డబ్బింగ్ చూడాలనుకుంటే నా ఛానల్లో పెట్టాను, డబ్బింగ్ చేసి షార్ట్స్ పెట్టాను, కావాలంటే మీరు చూడొచ్చు. అప్పుడే కదమ్మా నేను మా ఇంటికి అవుతాను, మా మమ్మీ ఖచ్చితంగా ఫేక్ కాదు అని చెప్పేసి అనుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోతా అంటే, కానీ అక్కడ మమ్మీ ఫేక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటారు. కానీ మా మమ్మీ అస్సలు ఫేక్ కాదు అని చెప్పేసి కజమ్మ చాలా గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఇక మనకి షించాన్ వాళ్ళ డాడీని చూపిస్తాడు. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర కావాగుచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి షించాన్ వాళ్ళ డాడీ అంటాడు. అప్పుడే కావాగుచ్చి మీకు ఆ స్కేల్ తెలుసుగా ఫ్రెండ్స్, ఆ స్కేల్ని ఇంకా లోపలికి అంటూ చివరికి తను తలలో కనేస్తాడు కావాగుచ్చి. దాన్ని చూసి షించాన్ వాళ్ళ డాడీ చాలా భయపడతారు. అప్పుడే డూప్లికేట్గా మారుస్తున్నాడుగా అందరినీ, వాళ్ళు అక్కడికి ఫాస్ట్గా వచ్చేస్తారు. అప్పుడు చూస్తే అందరూ డూప్లికేట్ అని చెప్పి అందరు ఫేక్ పీపుల్ అని చెప్పేసి చూస్తాడు షించాన్ వాళ్ళ డాడీ. తర్వాత కావాగుచ్చి చీఫ్ ఇంకా మీకు వీలైనంత వరకు పరిగెత్తండి అంటాడు. వెంటనే షించాన్ వాళ్ళ డాడీ అక్కడి నుంచి ఫాస్ట్గా అందరినీ నెట్టుకుంటూ పరిగెడుతూ ఉంటారు. ఆ ఫేక్ పర్సన్స్గా క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఫాస్ట్గా పరిగెత్తుతూ వెళ్తుంటారు. తర్వాత అయితే నేను కూడా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అందరూ అంటుంటారు. నేను కూడా వెళ్తా అంటూ ఉంటారు అందరూ. ఆ తర్వాత అందరూ చివరికి ఒక డెసిజన్ తీసుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోదాం, వెంటనే ఫేక్ కాకుండా ఉంటారేమో అని చెప్పేసి అనుకుని అందరూ వెళ్తూ ఉంటారు. ఇక సీన్ కట్ చేస్తే మనకి కజామా వాళ్ళ ఇంటికి కజామా వచ్చినట్టు చూపిస్తారు. అప్పుడే ఒక ట్విస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడైతే కజామా వాళ్ళ మమ్మీ వచ్చింది. అమ్మాయి మా మమ్మీ ఫేక్ కారు అనుకుంటాడు. అప్పుడే కరెక్ట్గా కజామా అయితే ఉంటాడు, తను వచ్చేసి ఇలాగైతే ఉంటాడు. సో దీని అనమాట ఆ డూప్లికేట్ కజామా. సో గాయస్, మామూలు కజామా అయితే చాలా భయపడిపోతాడు, దీన్ని ఎక్కడి నుంచి వచ్చాడు బాబు అనేసి. అప్పుడు ఇందాక వాళ్ళందరూ అనుకున్నారు కదా షించాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతామనేసి. సో వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు గాయస్ హ్యారీ వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకున్నాకైతే చాలా ఫాస్ట్గా అయితే పరిగెత్తాడు. తను వచ్చేసి ఏంట్రా మీ బాధ, ఫ్యామిలీ ఉండదు నాన్న, వాళ్ళు అసలు ఎట్టున్నారో నేను అసలు చూడాలి, మీరందరూ నన్ను ఫాలో చేయడం ఆపేయండి అనేసి అయితే చాలా ఫాస్ట్ అయితే పరిగెత్తాడు. సో ఆయన వచ్చేసి గాయస్ తెలివిగా సైకిల్ అన్ని వాళ్ళ పైన అయితే వేసేస్తాడు షించాన్ వాళ్ళ డాడ్. దెబ్బకి అందరూ అయితే పడిపోతారు గాయస్. సో ఆ తర్వాత మనకి ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనేసి. సో ఫస్ట్ మన వచ్చేసాను మమ్మీ అనేసి అంటాడు. అండ్ సెకండ్ వచ్చేసి నేను వచ్చేసాను మమ్మీ అనేసి అంటుంది. అండ్ గాయస్ బోర్డు సరిగా చూపించలేదు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీని రివీల్ అయితే చేయలేదు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ మమ్మీ డాడీని ఇంకా ఎప్పటికీ రివీల్ అనేది చేయరు. సో అనే అతనికి వాళ్ళ మమ్మీ డాడీని షించాన్ ఎప్పటికీ చూపెట్టరు. సో గాయస్ ఇంకా మనం వాళ్ళ మమ్మీ డాడీని అయితే చూడలేం. సో ఎప్పుడు మాంగా కామిక్స్లో ఉండేటివే కానీ సో రియల్గా యానిమేషన్ అయితే చూపెట్టలేదు. సో ఇప్పుడు మనం మూవీలోకి అయితే చూద్దాం. సో కూడా నేను అనేసి అంటాడు గాయస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది బోక్ యొక్క హౌస్ ఉందనేసి. అంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉన్నారు, కానీ మనకు రివీల్ చేయలేదు తన హౌస్ని కూడా. సో గాయస్ ఇప్పుడు ఏమవుతుందంటే మన కెమెరా అనేది షించాన్ వాళ్ళ డాడీ వైపు అయితే వెళ్తుంది. సో షించాన్ వాళ్ళ డాడీ అయితే చాలా ఫాస్ట్గా అయితే పరిగెత్తాడు. సో షీరో అయితే చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు షీరో అయితే ఈ విధంగా అరవదు. సో షీరో వచ్చేసి తన హౌస్లో అయితే పనుకొని ఉంటుంది గొమ్మనే, కానీ ఎందుకో షీరో అయితే అరుస్తుంది. సో ఎందుకో నేను మీకు ముందు అయితే చెప్తాను.
సో షించాన్ వచ్చేసి వాళ్ళ డాడీతో అయితే బాత్ అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడు మిడ్స్ అయితే వంట అయితే చేస్తుంటుంది. అప్పుడు హ్యారీ వస్తాడు. షించాన్ అనేసి గట్టిగా అయితే అరుస్తాడు. అప్పుడు మిడ్స్ వచ్చేసి గైస్ షించాన్ వచ్చేసి మీతో బాత్ చేస్తున్నాడు అనేసి అంటుంది. అంత ఒక్కసారి గులికి పడుతుంది. ఏంటి మీరు ఇక్కడ ఉంటే మరి షించాన్ ఎవరితో బాత్ చేస్తున్నాడు అనేసి అంటుంది. సో షించాన్ వాళ్ళ డాడీ వచ్చేసి టక్కని తలుపు అయితే తెరుస్తాడు. అప్పుడు ఆ తర్వాత షించాన్ వాళ్ళ డాడీ అయితే టక్కన బాత్రూమ్ తలుపు తెరుస్తాడు. అక్కడైతే డూప్లికేట్ హిరోషి కనపడతాడు. నేనే రియల్ అని ఇద్దరు అంటుంటారు. తర్వాత మన రియల్ షించాన్ వాళ్ళ డాడీ ఆ ఫేక్ డాడీని తంటాడు. చాలా గట్టిగా అయితే తంటాడు ఫ్రెండ్స్. తర్వాత ఎవరు ఫేక్ ఎవరు రియల్ అర్థం కాదు. అప్పుడే షించాన్ వాళ్ళ డాడీ ఆ ఫేక్ డాడీని తంటాడు ఫ్రెండ్స్. చివరి పడతాడు ఫ్రెండ్స్ ఒకేసారి. అప్పుడే కావగుచ్చి ఇంకా ఫేక్ పీపుల్గా మార్చి వాళ్ళు అక్కడ కనపడతారు ఫ్రెండ్స్ మనకి షించాన్ వాళ్ళ ఇంటి ముందు. దాన్ని చూసి కావగుచ్చి వీళ్ళంతా ఎవరు అని చెప్పేసి షించాన్ వాళ్ళ డాడీతో అంటారు. వాళ్ళందరూ అందరినీ ఫేక్ చేస్తూ ఉంటారు. ఏమో మరి నాకు తెలియదు, పైగా వాళ్ళే నన్ను స్టేషన్ దగ్గర నా మీద అటాక్ చేశారు అని చెప్పేసి షించాన్ వాళ్ళ డాడీ అంటాడు. తర్వాత అప్పుడే చూస్తే అక్కడైతే మనకి షీరో అరుస్తూ ఉండిద్ది చాలా గట్టిగా. షించాన్ వాళ్ళ డాడీ వైపు అరుస్తూ ఉండిద్ది. దాన్ని చూసి షించాన్ వాళ్ళ మమ్మీ భయపడి ఈయన కూడా వీళ్ళ రియల్ డాడీ కూడా ఫేక్ అనుకునిద్ది. అందుకే వెనకాలకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షీరో షించాన్ వాళ్ళ డాడీని అరవట్ల. తర్వాత షీరో షించాన్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉండిద్ది. అప్పుడే ఆ షించాన్ అంటే నేను ఫేకా, ఓహో అయితే నేను కూడా ఫేక్ అయి ఉంటాను అని చెప్పేసి షించాన్ వాళ్ళ ఫేక్ డాడీ ఎలా వెళ్ళాడు ఈ షించాన్ కూడా అలానే వెళ్తాడు. వీడి ఫేక్ రియలో మనకి అప్పుడు చూపిరు ఫ్రెండ్స్. తర్వాత అప్పుడు షించాన్ వాళ్ళ ఫేక్ డాడీ ఉంటారు కదా, షించాన్ వాళ్ళ కారుకి ఫాస్ట్గా గోడను గుద్దేసి నవ్వుతూ ఉంటాడు ఫ్రెండ్స్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ పార్ట్లోనే నెక్స్ట్ ఏం జరిగిందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. షించాన్ అయితే వెళ్ళిపోతాడు కదా. సో ఆ తర్వాత ఒక బస్ అనేది వాళ్ళ హౌస్ని అయితే గుద్దుకుంటుంది. ఆ తర్వాత దాంట్లో నుంచి ఇక్కడ మీకు నేను ఇమేజ్ని ప్లే చేస్తున్న విధంగా డూప్లికేట్ హ్యారీ అయితే వస్తాడు. సో దాంట్లో నుంచి కొంతమంది సైనికులు ఉన్నారని చెప్పాను చూడండి గాయస్. సో వాళ్ళే అనమాట వీళ్ళు. సో వీళ్ళైతే వస్తారు. సో షించాన్ వాళ్ళైతే చాలా పాపం వేసి, ఎందుకంటే ఇంకొక బస్సు వచ్చి ఢీ కొనేస్తుంది. ఆ బస్సులో నుంచి షించాన్ అయితే వస్తాడు. తను వచ్చేసి వచ్చేయమంటాడు. అప్పుడు వీళ్ళు ఒరిజినల్ షించాన్ కాదు తెలుసుకునేకి వీళ్ళైతే ఒక వింత డాన్స్ అయితే వేస్తుంటారు. అప్పుడు షించాన్ వచ్చేసి గాయస్ మీరేంటి ఇలా వేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అనేసి షించాన్ అంటాడు. అంటే గాయస్ మామూలుగా డూప్లికేట్ షించాన్ అయితే బోలేలాగే ఇస్తాడు, కానీ ఒరిజినల్ షించాన్ అయితే మామూలుగా షించాన్ ఆ విధంగా అయితే వేస్తాడు. ఇప్పుడు షించాన్ వచ్చేసి ఆశ్చర్యపడ్డాడు, మీరెందుకు నా విధంగా వేస్తున్నారు అనేసి. సో అప్పుడు వాళ్ళు అయితే కన్ఫర్మ్ అయితే చేసుకునేసారు. అప్పుడు గాయస్ వాళ్ళు వచ్చేసి నువ్వు ఒరిజినల్ షించాన్ అనేసి వాళ్ళైతే పట్టుకుంటారు. ఆ తర్వాత గాయస్ షించాన్ రాషిరో ఎందుకు నువ్వు ఆ విధంగా ఉన్నావు అనేసి అంటాడు. అండ్ ఆ తర్వాత షించాన్ వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ హీరో ఏమో వారిని బస్సులోకి అయితే వచ్చేయమంటారు. వాళ్ళందరూ బస్సులోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ విలన్ సైనికులు కూడా వచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు బస్సుని అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే షించాన్లో మమ్మీ డాడీకి అయితే చాలా ఆశ్చర్యం అయితే వేస్తుంది. ఎందుకంటే ఆ బస్సు మొత్తం గ్యాడ్జెట్స్ అండ్ హైటెక్తో నిండి ఉంటుంది. వాళ్ళందరికీ ఫస్ట్లో అయితే అర్థం కాదు గ్యాస్. సో వాళ్ళు వచ్చేసి మీ పేరు ఏంటి అనేసి అయితే అడుగుతారు. అంటే అక్కడ ఒక లేడీ డ్రైవర్ అయితే ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఆమెను అయితే అడుగుతారు. అప్పుడు వచ్చేసి గైస్ ఆమె అయితే ఆమె నేమ్ని అయితే చెప్తుంది. నిజంగానే ఆమె నేమ్ చదవడానికి చాలా కష్టంగా అయితే ఉంది. సో షించాన్ వచ్చేసి